మందకృష్ణ మాదిగ గారు కూడా మొన్న ప్రెస్ మీట్‌లో చెప్పారు. మీ గురించి కూడా చెప్పారు. పోరాడుతా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉండైనా పోరాడుతా ఉన్నారు. పెద్దాయన మాట వినండి అని ఆయన కూడా సజెషన్ అయితే ఇచ్చారు. మరి మీరేమంటారు? అంటే మీరంతా ఒక్కొక్కలుగా విడిపోయి కొట్లాడుతా ఉన్నారు. కలిసికట్టి కొట్లాడితే బావుంటదేమో అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా? ఇది పట్టుకొచ్చి ఇప్పుడు ఉన్న వాళ్ళు మా వోళ్ళు అమాయకులు. మా వోళ్ళు మా జాతి అమాయకులు కాబట్టే కదా వాడుకుంటున్నారు. వాడుకొని వదిలేస్తున్నారు. ఎన్నికల బ్యాంకుగా చూస్తున్నారు తప్ప మమ్మల్ని రాజకీయంగా గుర్తించటం లేదు. కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి కదా! కాబట్టి దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. మాదిగలను దగ్గర చేసుకోవాలి. రేపు ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి. మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక మాట అన్నారు. మీతోని కలిసి పనిచేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మాదిగల కోసం కొట్లాడతామని అన్నారు. మీరు ఒకవేళ అతనితోని కలిసి పనిచేసే ఛాన్స్ వస్తే కలుస్తారా? ఈ ఇష్యూ మీద రాజకీయం కంటే ఈ ఇష్యూ మీదనే ఫైట్ చేసేదంటే ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సింది. ఆయన నా తమ్ముడే కదా! వేరే అభిప్రాయం ఏముంటది? ఆయన మాట్లాడేది కూడా ఖచ్చితంగా పార్లమెంట్‌లో 2 స్థానాలు మాదిగలకు ఇవ్వాలని ఆయన కొట్లాడుతున్నాడు. ఆయనకు నా పూర్తి మద్దతు ఉంటుంది. అయితే కలిసి పనిచేయటం అంటే కూడా ఇది జనరల్ సమస్య మీద రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసేది ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. దానికేముంది. కానీ నాకో పార్టీ ఉంది. ఆయనకో పార్టీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక పార్టీ ఉంది. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఏమంటారు? ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ సందర్భం నిరసన చెప్పేటంలో ఏమని అభ్యర్థిస్తా ఉన్నారు? నేను ఇప్పుడు చెప్పాను కదా తమ్ముడు, మాకు 3 సీట్లలో 2 సీట్లు మాకు ఇవ్వాలి. గతంలో ఇచ్చినటువంటి సీట్లు. కేసీఆర్ అసొంటిది మాకు గతంలో 2 సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు కూడా 2 సీట్లు ఇచ్చాడు. మరి మనకేం పుట్టింది? మంచిగున్న పార్టీని ఎందుకు పాడు చేసుకుంటున్నారని నా అభిప్రాయం. మీరు సీనియర్ ఎన్టీఆర్‌తోని గూడా వాళ్ళతోని గూడా పనిచేశారు. అంత పెద్ద పెద్ద నాయకులతోని, సీఎంల గారితోని గూడా వర్క్ జేశారు. ఇలాంటివి ఎప్పుడన్నా చూసారా? లేకుంటే గతంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా రిపీట్ అయినాయని అనుకుంటున్నారా? ఎప్పుడు కాలే. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ని చూసా, చెన్నారెడ్డిని చూసా, జనార్దన్ రెడ్డిని చూసా, విజయభాస్కర్ రెడ్డిని చూసా. ఎవరు కూడా ఈ రకమైన తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోలేదు. సామాజిక న్యాయం అనేది జరిగింది. హలో! ఇది అతనైతే 30 సంవత్సరాలు అయితే రాజకీయంలో అయితే ఉన్నారు. ప్రజల సేవలోనే ఉన్నారు. మాదిగ వర్గానికి దళిత నాయకుడిగా అయితే ఉన్నారు. తనైతే సూచిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. అధిష్టానానికి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎటువంటి ఇతను మాట వినడానికి కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధంగా లేనట్టయితే కనిపిస్తా ఉన్నది. తనైతే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలోనే ఉంటాను. కానీ మా మాదిగల కోసం కొట్లాడతానని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్‌తో మీ అనిల్.